నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు జాగోరే జాగో స్పెషల్ ప్రోగ్రామ్. జాగోరే జాగో అనేది ఒక కార్యక్రమం కాదు. ఆలయాలకు సంబంధించి, హిందూ ధార్మిక విషయాలకు సంబంధించి నిత్యం జనాల్లో స్ఫూర్తిని రగిలించే అద్భుతమైన కార్యక్రమం. ప్రతి వారం ఏదో ఒక అంశంపై ఒక లోతైన విశ్లేషణ చేపట్టే కార్యక్రమం. ఈ వారం ఆలయ ఆస్తులపై విశ్లేషణ చేపట్టేందుకు ప్రత్యేక చర్చను చేపట్టింది జాగోరే జాగో. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మనతో ముఖ్యమైన అతిథులు ఉన్నారు. విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ నడింపల్లి యమునా పాఠక్ గారు ఉన్నారు. అమ్మగారు నమస్కారం. అలాగే జిఎస్ కుమారస్వామి గారు, వీరు సకల జన సేవా సంస్థాన్ అధ్యక్షులు, టఫ్ అధ్యక్షులు. అలాగే మనకి జూమ్ లైవ్లో గోపాల్ శర్మ గారు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది. అలాగే శంకర్ శివాజీ గారు, శివసేన రాష్ట్ర అధ్యక్షులు కూడా మనతో జూమ్లో జాయిన్ అవుతారు. అసలు ఆలయాలు మన ధార్మిక కేంద్రాలు. అలాంటి ఆలయాలు అసలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి, ముఖ్యంగా ఆలయ ఆస్తులు భద్రంగా ఉన్నాయా లేదా, ఉన్న ఆలయ ఆస్తులను కాపాడుకోవడానికి మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి అనే అంశం చర్చించబోతున్నాం. మేడం, మన ఆలయ ఆస్తులు భద్రంగానే ఉన్నాయా? ఈ ఆలయ ఆస్తుల పరిరక్షణకి ఎలా మీరు ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు చేశాం, మన పరిధిలో మీరు 21 ఆలయాలపైన విశేషమైన కృషి చేశారు, కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆలయ ఆస్తుల పరిరక్షణకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏంటి? నమస్తే అండి. ముందుగా మన జాగోరే జాగో ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. అలాగే మనతో ఉన్నారు జిఎస్ కుమారస్వామి గారు. మరి వారు కూడా ప్రముఖ అనలిస్ట్, సమాజంలో అనేక విషయాల పట్ల సుదీర్ఘంగా వారికి అనేకమైన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అలాగే మనతో పాటు శివాజీ గారు కూడా జాయిన్ అవుతున్నారు. మరి మన హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ఇది చాలా వరకు కూడా ఈరోజు మనం చేస్తున్న ఈ పర్టికులర్ ఎపిసోడ్లో కూడా వంశీ గారు, లాస్ట్ వీక్ మీకు గుర్తుంటే సంతాన వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి దానికి సంబంధించిన ఏవైతే రెంటల్ ఇన్కమ్ ఏదైతే రావాలో ఆ ఇన్కమ్ కూడా పూర్తిగా కొన్ని సంవత్సరాలుగా కూడా, అంటే ఆల్మోస్ట్ డికేడ్స్, కొన్ని దశాబ్దాలుగా కూడా అక్కడ నుంచి అమౌంట్స్ రాకపోవడము, తర్వాత మేనేజ్మెంట్ మారిన తర్వాత కొత్త మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మనకి లాస్ట్ టైం మనకి శ్రీనివాస్ గారు కూడా అందుబాటులో ఉన్నారు, ఆ చైర్మన్, గుడి ఆలయ చైర్మన్. ఇది మనం ఒక్క ఆలయం తీసుకుంటే మొదట్లో మనం డిపార్ట్మెంట్ వారిని కూడా ఏంటి ఎందుకు బకాయింపులు అంటే మీరు చూస్తూ ఉంటే అవి కేవలం కూడా 500, 600, 700 అసలు అవి కూడా వచ్చాయో లేదో. అసలు ఆ రెంట్స్ అనేది మనకి కాలక్రమేణా ఇక్కడ రేట్స్ పెరుగుతున్న కొద్దీ కూడా రెంటల్ ఇన్కమ్ ఎలా వస్తుంది అని చూస్తే చాలా నెగ్లిజిబుల్ రెంటల్ ఇన్కమ్ మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో కూడా దాన్ని కొన్ని ఐ థింక్ 2-3 వేలు ఎంతో పెంచడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు సక్రమంగా కట్టకపోతే అటు ఎట్టకేలకు ఎండోమెంట్ వాళ్ళు దాన్ని ఎవిక్షన్ చేయడం జరిగింది, కొంతమందిని అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాసెస్లో మనం చూసింది ఏంటంటే దానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కూడా జోక్యం చేసుకోవడం, అంటే రాజకీయ జోక్యం కూడా, అంటే మన ఆలయానికి సంబంధించి ఆలయ ఆస్తులకు సంబంధించి ఏవైతే ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ ఎందుకు వస్తుంది చెప్పండి, ఆ గుడి ఆవరణం ఏదైతే ఉంటుందో దాంట్లో కొన్ని షాపులు వేసినా, కొన్ని ఇల్లు కట్టినా కూడా దాని నుంచి వచ్చే ఒక రెంటల్ ఇన్కమ్ ద్వారా ఆ గుడికి సంబంధించి బావోగులు కావచ్చు, నిత్య ధూపదీప నైవేద్యాలు కావచ్చు, మరి ఆలయానికి సంబంధించి అనేక మరి కార్యక్రమాలకు దోహదపడే విధంగా కూడా ఈ యొక్క డబ్బుని వినియోగిస్తూ ఉంటారు. కానీ మీరు చూస్తూ ఉంటే ఇది కేవలం మనం పర్సిస్టెంట్గా ప్రతిసారి కూడా మనం పోరాటం చేయడమే సరిపోతుంది. అంటే చలనం అంటే ఇప్పటికి కూడా అవగాహన లేదు. రెంటల్ ఇన్కమ్ ఈరోజు మార్కెట్ వాల్యూ మనం ప్రధానంగా చర్చించాల్సిన అంశం కూడా, ఈరోజు మార్కెట్ వాల్యూలో ఉన్న రెంట్స్ ఎలా ఉన్నాయి, మరి ఎందుకు మన దేవాలయ ఆస్తులకు సంబంధించి ఏవైతే షాపులు ఇట్లాంటివన్నీ ఉండి రెంటల్ ఇచ్చినా కూడా అవి నామమాత్రంగా వసూళ్ళు అవుతున్నాయి. అండ్ అన్నిటికంటే పెద్ద తీవ్రమైన సమస్య కూడా ఆ రెంటల్ ఇన్కమ్ ఎవరైతే మనం మామూలుగా తీసుకుంటున్నారో మళ్ళీ వాళ్ళు సబ్లీజ్కి ఇచ్చుకుంటూ, సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చుకుంటూ వేరే వాళ్ళకి ఆ డబ్బుల్ని ఇవ్వడం అనేది చేస్తున్నాం. సో వాళ్ళు మళ్ళీ వేలల్లో రూపాయలు ఇక్కడ డిపార్ట్మెంట్కి చెల్లించేది నామమాత్రంగానే, కానీ వేల రూపాయలు వీళ్ళు మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ ద్వారా ఇస్తూ అనేక డబ్బులు కూడా వీళ్ళు ఆర్జించడం మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి సిఫార్సు కూడా రాజకీయ సిఫార్సు. అండ్ ఇందులో కూడా మిగతా ఆలయాల్లో కూడా చాలా వరకు కూడా ఇది సంబంధించి రాజకీయ ప్రలోభంతోనే కమిటీలు ఏర్పడ్డాం. సో ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ, చాలా వరకు కూడా ఈ డబ్బులు ఎంత వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, మరి ఆలయం దీనావస్థలు అలాగే ఉంటున్నాయి. ఆలయంలో ఎటువంటి చలనం లేదు, అక్కడ ఎటువంటి ఒక కార్యక్రమం కూడా జరిగే పరిస్థితుల్లో మనకి చాలా వరకు ఆలయాలు కనిపించటం లేదు. ఇప్పుడు కొత్తగా ఒక మేనేజ్మెంట్ వచ్చింది, వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్నారు. మరి ఈ ఆలయానికి పరిస్థితి ఎలా ఉంటే మరి మిగతా ఆలయాలు ఏవైతే ఉన్నాయో
మనకి పెద్ద పెద్ద ఆలయాలకి ప్రాబ్లం లేదు. పెద్ద ఆలయాలకి డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని వినియోగిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అండ్ దీనికి ఒక ఆడిట్ అనేది జరుగుతుందా లేదా? సో ఇటువంటి అనేక అంశాలను మనం చర్చించబోతున్నాం. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. శివాజీ గారు కూడా మనకు అందుబాటులోకి వచ్చారు. తప్పకుండా. శివాజీ గారు నమస్కారం. శంకర శివాజీ గారు నమస్కారం సార్. వీరు శివసేన రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ అధ్యక్షులు. మేడం మీరు సార్, ఇప్పుడు ముఖ్యంగా మన ఆలయాల్లో రెంటల్ సిస్టమ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. రాజ్యాంగ స్ఫూర్తికి తగ్గట్లుగా ఆలయాలపైన ప్రభుత్వ పెత్తనం పేరుకే ఉన్నా కానీ ఆలయాలు లీజుకి ఇవ్వటంలో కానీ ఆలయాలు లీజు ద్వారా వచ్చే డబ్బును రాబట్టడంలో కానీ పూర్తిగా విఫలమవుతున్నాం. దీనికి కారణం ఏంటి? ముఖ్యంగా చర్చలో పాల్గొన్నటువంటి మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, యమునా పాఠక్ గారు చేపట్టినటువంటి మరియు HMTV చేపట్టినటువంటి జాగోరో జాగో ఏదైతే విజయవంతంగా దేవాలయాల పరిరక్షణ కోసం జరుగుతుందో దీన్ని నిజంగా తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలి. ఈ యొక్క ధర్మ కార్యక్రమంలో ముందుకు రావాలని నేను పేరు పేరున ప్రతి ఒక్కరిని వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ, ముఖ్యంగా దేవాలయాల రక్షణ ఏదైతే ఈ భూములకు సంబంధించి కావచ్చు, దేవాలయాల హిందుత్వ స్వాభిమానం కావచ్చు, ఇదంతా కూడా అంటే ఒక గుడి మంచిగా ఉంటేనే అన్ని మంచిగా ఉంటాయి. అంటే ఇప్పుడు బడిలో ఉన్నటువంటి ఆ గ్రౌండ్ మంచిగా ఉండాలి, దాంట్లో ఉన్నటువంటి HM మంచిగా ఉండాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్యూన్ నుంచి ఫ్యాకల్టీ అందరూ మంచిగా ఉంటారు. స్టూడెంట్స్ ఏ విధంగా వాళ్ళు ప్రయోజకులు అవుతారు, ఏ విధంగా అయితే మంచి విద్యను అభ్యసిస్తారో అదే విధంగా దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చైర్మన్ గా కొనసాగుతున్నారో అఫీషియల్ గా ఎండోమెంట్స్ ల్యాండ్స్ లో ఏదైతే చైర్మన్ ఉంటారో, వైస్ చైర్మన్ ఉంటారో, బోర్డు కమిటీ వాళ్ళు ఉంటారో, దీంట్లో ఒక దంద జరుగుతుంది అని నేను చెప్పక తప్పదు. ఎందుకంటే పోయిన గవర్నమెంట్ ఎండోమెంట్స్ ను పట్టించుకోలేదు. పోయిన గవర్నమెంట్ ఎండోమెంట్ పైన వాళ్ళకు స్పష్టతమైనటువంటి అవగాహన లేకున్నదా ఉన్నదా అదంతా పక్కకు పెడితే, సరే ఉన్నటువంటి గవర్నమెంట్ అంతో ఎంతో కొంత చలనంతో ఉంది, చేస్తా ఉందని అనిపిస్తా ఉన్నది. కాకపోతే పూర్తి స్థాయిలో చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకోటి, ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి కమర్షియల్ ల్యాండ్స్ ఏదైతే షటర్స్ గా వేసి ఏదైతే కిరాయిలకు ఇస్తా ఉన్నారో, ఏదైతే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 2 సంవత్సరాల పేరిట ఏదైతే లీజుకి ఇస్తా ఉన్నారో, ఈ లీజుకు తీసుకున్నటువంటి వ్యక్తులు నెలకు 1500 2000 రూపాయలు చెల్లిస్తూ అతను 10,000 రూపాయలకి ఇచ్చుకుంటున్నారు. అంటే డైరెక్ట్ గా మనమే 10,000 రూపాయలకి ఎందుకు ఇచ్చుకోవద్దు? ఎందుకు మనకు ఆ ఆదాయాన్ని మన గుడికి ఎందుకు తీసుకుపోవద్దు? అది ఎందుకు దానం చేయొద్దు? ఎందుకు మనం అన్నదానం చేయొద్దు? అది ఎందుకు 10 మందికి ఉపయోగపడే విధంగా మనం దాన్ని ఉపయోగించుకోవద్దు? కాబట్టి దేవాలయాల్లో ఇది మా తాతల ఆస్తులుగా, ఇది మా తాత ఉన్నాడు, మా తండ్రి ఉన్నాడు, నేనున్నా, నా కొడుకు ఉండాలి, దీనికి మొత్తం ఇది మా రాజస్థంగా భావించే ప్రతి ఒక్క హిందూ బంధువుకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇది పద్ధతి కాదు. మీరు చేసిన నినాలు చేసిరు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ముందుకు వస్తా ఉన్నారో, చేయడానికి వస్తా ఉన్నారో వాళ్ళకి అప్పగించండి, వాళ్ళకి ఇవ్వండి. ఇంకొకటి, గవర్నమెంట్ నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తాను, కొన్ని దేవాలయాల్లో డబ్బులన్నీ కూడా అక్రమంగా ఉపయోగిస్తున్నారు. నాకు ఆధారాలు కూడా ఉన్నాయి. నేను సమయం సందర్భం వచ్చినప్పుడు నేను బయట పెడతా. కొన్ని బ్యానర్స్ కట్టించుకుంటారు, పార్టీల బ్యానర్లు కూడా కట్టించుకుంటారు. దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు అక్కడ ఒక దేవాలయం పేరు వేసి కింద వేసేసి పైన రాజకీయ పోస్టర్లు కూడా వేస్తా ఉన్నారు కొంతమంది. దాని సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా జాగోకే ముందుగా ఆ యొక్క సంబంధించినటువంటి సంబంధిత పత్రాలను కూడా మొత్తం నేను అందజేయడం జరుగుతుంది. దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ఒక అంశం నడుస్తా ఉన్నది, ఒక ఎంక్వైరీ నడుస్తా ఉన్నది. కాబట్టి మేము చేసే కార్యం, మీరు చేసే కార్యం ఒకటే. ప్రజలందరూ కోరుకునేది కూడా ఇదే. కాబట్టి ఈ విధంగా అందరూ ముందుకు రావాలని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొకటి, కమర్షియల్ ల్యాండ్స్ లో ఎవరైతే లీజ్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా దేవాలయానికి సంబంధించినటువంటి ఎండోమెంట్ అధికారులతో వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళు తీసుకురావాలి. అదే విధంగా చట్టం కూడా తీసుకురావాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, గవర్నమెంట్ ఎండోమెంట్ శాఖ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవాలయాల భూముల్లో నిర్మించినటువంటి కమర్షియల్ సెటర్స్ ఏదైతే షాప్స్ ఉన్నాయో దీంట్లో అన్య మతస్థులకు ఇస్తున్నారు. అన్య మతస్థులు దీంట్లో కిరాయి తీసుకుంటున్నారు. ఎట్లా ఇస్తారు? దేవాలయాల భూములు అన్య మతస్థులకు ఎట్లా ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి? హిందువుల భూములు అవి, హిందూ దేవాలయాలు ఇవి. హిందువులు కానుకలు ఇస్తే ఈ రోజు 10 రూపాయలు ఉన్నది 11 రూపాయలు అవుతుంది, 12 రూపాయలు అవుతుంది. అట్లా పురాతనం నుంచి వస్తున్నటువంటి రూపాయి కూడబెట్టినటువంటి ఆ యొక్క డబ్బులు ఇంచు కూడబెట్టినటువంటి ఎకరాల భూమిని వేరేళ్లకు లీజుకి ఎట్లిస్తారు? వేరేళ్ళకి ఏ విధంగా వాళ్ళకి కట్టబెడుతున్నారు? దీనిపైన కూడా శివసేన పార్టీ ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నది. ఎవరైతే అన్య మతస్థులు
దేవాలయాల భూములలో, దేవాలయాల సంబంధించినటువంటి ఆస్తులలో ఎవరైతే కమర్షియల్ సెటల్స్లలో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. బరాబర్ దీనిపైన ఒక స్టాండ్ కూడా తీసుకోబోతా ఉన్నాను. జాగోరే జాగో ఏదైతే చేపట్టినటువంటి ఒక అంశం ఉందో నిజంగా ప్రతి ఒక్క టీవీ ఛానల్ కూడా ఇట్లాంటి చేపట్టాలని ఈరోజు వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దేవాలయాలకు సంబంధించి దేవాలయాల భూముల పరిరక్షణ కావచ్చు, హిందూ మత స్వాభిమానం విషయం కావచ్చు, హిందూ మందిరాలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయం కావచ్చు, ఇలాంటి స్టాండ్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి నేను పేరు ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హిందూ ల్యాండ్స్ జోలికి ఎవరు కబ్జా కోరులు వచ్చినా కానీ ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే హిందూ ల్యాండ్స్ దగ్గరకు వస్తే మేము ఊరుకోము. గవర్నమెంట్ కూడా అదే తరహాలో ఉండాలి. గవర్నమెంట్ దాన్ని పనిచేసే అధికారులు కూడా ఎక్కడ కూడా ముడుపులకు ఆశించకుండా వాళ్ళు ఖచ్చితంగా ఒక దైవ కార్యంగానే భావించాలి. ఉద్యోగంగా కాదు, ఒక దైవ కార్యంగానే. ఏదైతే అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాడో, ఏదైతే ఆంజనేయ స్వామి, శివస్వామి, దుర్గామాత మాలలు ఏదైతే వేసుకుంటామో అధికారులు కూడా అదే విధంగా మాలలు వేసుకోవాలి దేవాలయాల భూ రక్షణ కోసం. ఈరోజు నేను ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే దేవాలయాల భూముల దగ్గరకు వచ్చి కబ్జాలు చేస్తాం, రాసుకుంటాం, మాకు పహానీలు ఉన్నాయి, కింద పోయిన సెక్రటరీ 10 సంవత్సరాల కింద రాసిపోయిండు, ఈ షటర్ మాకు ఇచ్చిండు, ఈ తోక రాదు, ఇవన్నీ చాలా ఉన్నాయి సమస్యలు. రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర ఈ సమస్యలు నెలకొన్నాయి. ఇవన్నీ కూడా నెలకొనొద్దని చెప్పేసి ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఎండోమెంట్ శాఖను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దైవ కార్యంలో జరుగుతున్నటువంటి ఏదైతే అన్యాయం ఉందో ఈ అన్యాయాన్ని ప్రతి ఒక్కరు ఎదిరించడానికి రావాలి. HMTV చేపట్టినటువంటి జాగోరే జాగో ఏదైతే యమునా పాఠక్ గారు చేపట్టినటువంటి ఈ యాత్రలో భాగస్వామ్యం కావాలి. మనకు జరుగుతున్నటువంటి అన్యాయం మనం బయటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే దేవాలయాల కమర్షియల్ దాంట్లో ఉన్నారో వాళ్ళందరి వివరాలు కూడా ఈ రోజు నుంచి చేపట్టండి. ఈ రోజు ఒక స్పెషల్ డ్రైవ్ గా ప్రతి ఒక్క దేవాలయంలో మీరు అసలు ఒక అబ్జర్వేషన్ చేయండి, ఒక స్కాన్ చేయండి. ప్రతి ఒక్క దేవాలయం కమర్షియల్ ఏదైతే షటర్స్ ఉన్నాయో దాంట్లో అన్నమతస్తులు ఎవరైనా ఉన్నారా, ఆ ఉన్నటువంటి వాళ్ళ వివరాలు సేకరించండి, ఎన్విరాన్మెంట్ కి ఇవ్వండి. వాళ్ళని ఖాళీ చేయించే బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. దేవాలయాల భూములు ఒక పేద హిందువులకు ఉపయోగపడాలని స్పష్టంగా ప్రతి ఒక్కరికి ఒక భావన రావాలి. ఎందుకంటే ఇది కమర్షియల్ గా ఆస్తులు పెంచుకోవడానికో లేదంటే ఆదాయం పెంచుకోవడానికి కాదు కదా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. ఈ షట్టర్స్ కమర్షియల్ ట్యాక్స్ సంబంధించి కమర్షియల్ గా ఉన్నటువంటి షట్టర్స్ కూడా వాళ్ళు ఉన్న వాళ్ళకే ఇవ్వడం కాదు, కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకు ఇవ్వడం కాకుండా ఎవరైతే హిందూ మతంలో పేదరికంగా అనుభవిస్తున్నారు, ఎవరైతే హిందూ మతాన్ని పట్టుకొని ఉన్నారు, ఎవరైతే వాళ్ళు పేదగా ఉన్నారు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. నేనేమంటున్నా, ఒక 10 షట్టర్లు ఉన్నప్పుడు పేదగా ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర 10,000 తీసుకున్నప్పుడు అట్లాంటి వాళ్ళకు ఒక 5,000 ఇచ్చినా గానీ వాళ్ళని పెంపొందించినట్టుగానే అవుతుంది, వాళ్ళని అవుతుంది, వాళ్ళకి శివాజీ గారు చాలా మంచి విషయాల్ని ప్రస్తావించారు. ఇప్పుడు మన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ న్యాయవాది గోపాల శర్మ గారు మనతో ఉన్నారు. గోపాల శర్మ గారు నమస్తే. గోపాల శర్మ గారు నమస్తే. మేడం మాట్లాడండి. సార్ నమస్తే సార్. మీకు తెలిసిందే ఇంతకు ముందు కూడా మనము సంతాన వెంకటేశ్వర స్వామి గురించి మీరు రౌండ్ టేబుల్ జరిగినప్పుడు మీరు కూడా వచ్చారు అక్కడికి. సో దీనికి సంబంధించి సార్ చాలా వరకు ఇప్పుడు ఆ ఒక్కటే ఆలయమే కాదు, మొన్న ఎట్టకేలకు మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దేవర్ సక్సెస్ఫుల్ కొంతవరకు కూడా అక్కడ ఎవిక్ట్ చేయించి అక్కడ ఉన్న ఎవరైతే వాళ్ళు డబ్బులు కట్టట్లేదో వాళ్ళని ఎవిక్ట్ చేయడంలో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. కానీ ఇదే పరిస్థితి చాలా వరకు మన భాగ్యనగర సమీపంలో ఉన్న అనేక ఆలయాలు ఇటువంటి దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఎప్పుడో కాలం నాటి ఆ లీజులు ఇంకా ఆ లీజులు ఎక్కడ కూడా మారిన సంఘటనలు లేవు, అవి మార్చటం లేదు. లీజుకి ఒకళ్ళు తీసుకుంటారు, మళ్ళీ ఆ తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి సబ్ కాంట్రాక్టో సబ్ లీజ్కో ఇస్తున్నారు. వీళ్ళు గవర్నమెంట్కి పే చేసేది కొన్ని వందల రూపాయల నుంచి కొన్ని ఈ మధ్య కాలంలో 2,000 3,000 పెరిగింది. ఇప్పుడున్న మార్కెట్ రేటుకి అక్కడ వస్తున్న రెంట్లకి అస్సలు మనకి పోలికే ఉండదు సార్. ఇది ఒక అంశం. రెండో అంశం, రాజకీయ పరంగా కూడా రాజకీయ జోక్యం చేసుకుంటూ పదే ఈరోజు డిపార్ట్మెంట్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా మరి వారి యొక్క డైలీ రొటీన్లో కూడా వాళ్ళ ఇంటర్ఫీరెన్స్, రాజకీయ జోక్యం విపరీతంగా చేస్తూ రాజకీయ నాయకులు ఇక్కడ ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడటం లేదు, కానీ ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ తో ఆలయానికి సంబంధించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తే పర్వాలేదు, కానీ ఈరోజు అభివృద్ధికి ఆటంకంగా మారుతున్న రాజకీయ జోక్యం రెండో అంశం.
మూడో అంశం అన్యమతస్థులు కూడా ఈరోజు ఉన్నవే కొన్ని, ఆ మిగిలిపోయిన వాటిల్లో కూడా అన్యమతస్థులు వాళ్ళ ఒక నాయకులు కానివ్వండి, వాళ్ళు కూడా ఎండోమెంట్ ఇష్యూస్ లో తలపెట్టి ఇంటర్ఫిరెన్స్ చూపిస్తూ ఇలాంటి పరిస్థితులు చూపిస్తున్నారు. చట్టపరంగా మనకి ఎటువంటి అసలు ఇటువంటి పరిస్థితుల్లో చట్టపరంగా ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి? ఇలా చెయ్యొచ్చునా? ఈరోజు అవి చట్టరీత్యా యాక్సెప్టబులా కాదా? చట్టం ఏం చెప్తోంది సార్? లేకపోతే అధికారులు ఏం చేయాలి? చట్టం ఏమైనా అసలు ఉందా? దీనికి నిర్దిష్టమైన చట్టాలు ఏమైనా ఉన్నాయా? థ్యాంక్ యూ అండి. అందరికి ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు నమస్కారం. యాక్చువల్గా చూస్తే మనకు 1950 కన్నా ముందు నుంచే బ్రిటిష్ పీరియడ్లో ఉన్నప్పుడే ఈ టెంపుల్స్ కంట్రోల్ అనేది బ్రిటిష్ వాళ్ళు విభజించు పాలించు అనే పాలసీతోని అప్పటి నుంచే కుట్ర చేసి మొట్టమొదటిసారి స్వాతంత్రం రాకముందే 1948లోనే ఈ హిందూ రిలీజియస్ ఈ టెంపుల్స్ అన్నీ మన కంట్రోల్లో తీసుకోవాలి. ఎందుకంటే స్వాతంత్ర యుద్ధంలో ఉద్యమకారులందరూ గుడులలో ఉండి అక్కడ కలుసుకోవటము, ఒక కాంగ్రిగేషన్ మీటింగ్స్ లాగా జరగటం, అవన్నీ చేయడం వల్ల అప్పుడు కుట్ర చేసి ఈ హిందూ టెంపుల్స్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలని అక్కడి నుంచి మొదలైందమ్మా ఈ కుట్రలన్నీ కూడా మన టెంపుల్స్ మీద. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 1950లో ఈ హిందూ రిలీజియస్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ అని పెట్టడం జరిగింది. అయితే అందులోనే కుట్ర ఏంటంటే మసీదులు, చర్చిలు వాళ్ళకి అటానమస్ స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్ళకి మత స్వేచ్ఛ ఉంది, వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ హిందూ టెంపుల్స్ వచ్చేటప్పటికి మనకు స్వేచ్ఛ లేకుండా చట్టాలు తీసుకురాబడ్డాయి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. దాంతో ఏంటంటే అనేక టెంపుల్స్, వందలాది లక్షలాది టెంపుల్స్లో కంట్రోల్ అనేది పొలిటికల్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ హిందూ టెంపుల్స్, ఎందుకంటే మనకు అతి పురాతనమైన వేలాది టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్లో వచ్చే ఆదాయం అంతా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ అపాయింటెడ్ కమిటీస్ చేతిలోకి కంట్రోల్ వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళు ఆడింది ఆటగా పాడింది పాటగా చేయటం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మీరు చూస్తే తిరుపతి చూడండి, అదేవిధంగా చాలా టెంపుల్స్లో వచ్చే ఇన్కమ్ అంతా కూడా ప్రభుత్వంలో సోషల్ ఆడిట్ లేదు, దానికి బ్యాలెన్స్ షీట్స్ ఉండవు. అదేది పాలకవర్గం ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం వాళ్ళు ఆ పాలకవర్గం వేసుకుంటారు. వాళ్ళు ఒక అంటే అసలు చదువు రాని వాళ్ళని, లేకపోతే కుల ప్రాతిపదిక మీద వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళని పొలిటీషియన్స్ వేసుకొని ఇదంతా కూడా ఒక టెంపుల్ మాఫియా నడిపిస్తున్నారు. ఐఎమ్ సారీ టు సే దిస్, పొలిటికల్ లీడర్స్ టెంపుల్ మాఫియా నడిపించి టెంపుల్ ఇన్కమ్ అందరిని కూడా సరే చేయండి, కానీ 30-40 ఏళ్ల కింద ఉన్నటువంటి లీజ్ అమౌంట్స్ ఇప్పటికీ కూడా పెంచకుండా, అసలు రూల్ ఏం లీజ్ అగ్రిమెంట్లో ఏం రాసుకోవాలంటే ఎవ్రీ ఇయర్ 5% ఆర్ 10% పెంచుకోవాలని లీజ్ అగ్రిమెంట్లోనే రాసుకోవాలా. అది రాయకపోగా వీళ్ళు సబ్ లీజ్కి ఇచ్చుకుంటున్నారు. అండ్ అన్య మతస్థులకు ఇవ్వద్దని క్లియర్గా వాళ్ళు తీర్మానాలు చేస్తారు టెంపుల్స్ బోర్డు మెంబర్స్. కానీ ఈ భూములన్నీ కూడా, లేకపోతే ఈ టెంపుల్స్ సంబంధించిన ఆస్తులన్నీ కూడా చాలా వాటిలో మడిగలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, వేలాది ఎకరాలు ఉన్నాయి. అది కొన్ని చోట్లయితే దుర్మార్గంగా మఠాలు ఉన్న చోట మఠాధిపతులు అమ్ముకోవటం, యాక్చువల్గా వాళ్ళకి పవరే ఉండదు మఠాధిపతులకి. ఇంకోటి ఏంటంటే ఎండోమెంట్ యాక్ట్లో ఎక్కడైతే మఠాలు ఉంటాయో ఆ మఠాల మీద సూపర్వైజరీ రైట్సే ఉంటాయి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, కానీ హుండీ మీద కంట్రోల్ ఉండదు వాళ్ళకి. బట్ వేరేస్ మిగతా టెంపుల్స్ ఏదైతే 2 లక్షలు ఆ పైబడి ఇన్కమ్ ఉన్న హుండీ ఇన్కమ్ ఉన్న టెంపుల్స్లో పాలక వర్గంని ప్రభుత్వమే నియమిస్తుంది. ఆ హుండీ కంట్రోల్ కూడా ప్రభుత్వమే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పింది. ఇదిగో అక్కడ మొదలవుతుంది అసలు ఇదేమంటారు ఈ మిస్యూజింగ్ ఆఫ్ హుండీ ఫండ్స్. అట్లా ఈ లీజ్ ల్యాండ్స్ కానివ్వండి, మడిగెలు కానివ్వండి, షాపింగ్ కాంప్లెక్స్లు కానివ్వండి, అనేక టెంపుల్స్లో కట్టి ఉన్నాయి. చట్టం ఒకటి చెప్తుంది, వాళ్ళు ఇంకోటి చేస్తారు. సార్ అంటే ఒక్క నిమిషం సార్, ఇక్కడ ఇప్పుడు ఇన్నేళ్లగా కూడా దాన్ని పూర్తిగా ఆలయ ఆస్తిని అనుభవిస్తూ
రెంట్లు కట్టకుండా ఆ రెంట్లని పూర్తిగా అంటే గుడి బాగోగులకు దోహదపడే విధంగా ఏవైతే ఉంటాయో మరి ఈ లీజ్ అమౌంట్స్ కానీ రెంటల్ అమౌంట్ కానీ మరి గుడికి ఇప్పటి వరకు కూడా ఆ ఎవరైతే ఉండి దాన్ని ఎంజాయ్ చేసి దాన్ని సబ్లీస్కి ఇచ్చి వేల రూపాయలండి వీళ్ళకి ఇచ్చేది ఈ మధ్య కాలంలో 2-3 వేలు పెరిగింది కానీ దానికి ముందు అయితే 600, 500, 700 ఇలాంటి అమౌంట్సే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కడ సిటీ మొత్తం అంతా విస్తరిస్తుంది. ఈ రోజు ఒక చిన్న మడిగి తీసుకోవాలంటే వేల రూపాయలు డబ్బు కట్టాలి, ముందు అడ్వాన్స్ కట్టుకోవాలి. అలాంటి ప్రొవిజన్ ఈ రోజు ప్రైమ్ ప్రాపర్టీస్ ఆలయానికి సంబంధించి మన భాగ్యనగరంలో ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నప్పటికీ కూడా ఇది వర్తించటం లేదు, ఇది రావటం లేదు, డబ్బులు రావటం లేదు. ఒకవేళ అలా డిఫాల్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఏమన్నా చట్టరీత్యా ఏమైనా శిక్షలు వాళ్ళకి వేయచ్చా? వాళ్ళని ఏమన్నా డిఫాల్టర్స్ గా వాళ్ళు ఎవరైతే అవుతున్నారో మరి చట్టరీత్యంగా వాళ్ళని ఏమన్నా మనం ప్రొసీడ్ అవ్వచ్చా, యాక్షన్ తీసుకోవచ్చా? ఎండోమెంట్ యాక్ట్ లోనే ఉందమ్మా. ఎండోమెంట్ యాక్ట్ లోనే 3 కన్సిక్యూటివ్ మంత్స్ గనక అంటే 3 నెలలు కంటిన్యూస్ గా ఆ లీజ్ అమౌంట్ కట్టకపోతే వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళని చట్టపరంగా ఎవిక్షన్ చేయొచ్చు. ఎప్పుడైతే వీళ్ళు నోటీస్ ఇస్తారో వెంటనే వాళ్ళు హైకోర్టు పోయి మేమంతా లీగల్ గా కరెక్ట్ గా ఉన్నాము, లీజ్ అమౌంట్స్ కడుతూ ఉన్నామని ఒక అబద్ధం ఆడి ఒక ఆర్డర్ తెచ్చుకుంటాడు. అది సంవత్సరాల తరబడి నడుస్తుంది. ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలంటే ఎవిక్షన్ నోటీస్తో పాటు ఎవిక్షన్ ఆల్రెడీ జిహెచ్ఎంసీకి కంప్లైంట్ ఇవ్వాలి, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి, మిగతా అంతా స్టాచ్యుటరీ అథారిటీస్కి కంప్లైంట్ ఇచ్చి ఎకాఎకిన పోయి వాళ్ళని బయటపడేసే విధంగా చట్టాలు తీసుకురావాలి. ఇక్కడ ఆ విధంగా చట్టాలు లేవు. మనకు లీజ్ ఇస్తారు, వాడు ఇంకెవరికో సబ్ లీజ్కి ఇస్తాడు, వాడు రెంట్ కట్టకుండా సబ్ లీజ్ ఇస్తాడు. ఇంకొకటి ఏంటంటే 30-40 ఏళ్ల కింద ఉన్న లీజ్ అమౌంటే ఎన్హాన్స్మెంటే చేయరండి వీళ్ళు. ఎన్హాన్స్మెంట్ చేస్తుంటే 30 ఏళ్ల కింద 600 ఉన్నది ఇప్పుడు 6,000, 7,000, 10,000 అవుతుంది కదా. అక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్లో కొందరు బ్లాక్ షీప్ ఉంటారు. వాళ్ళు ఈ లీజ్ అమౌంట్ పెరగకుండా వాళ్ళతో ములాఖాత్ అవుతారు. అరే ఇప్పుడు నేను పెంచితే మీకు 30,000 అవుతుంది, నాకు 10,000 ఇవ్వండి అని తీసుకొని పెంచకుండా చూసే కొందరు ప్రబుద్ధులు కూడా డిపార్ట్మెంట్లలో ఉంటారు. కానీ మొన్న ఫైనల్ గా మాత్రం సార్ మొన్న అయితే సక్సెస్ఫుల్ గా డిపార్ట్మెంట్ వారు ఎవిక్షన్ నోటీస్ ఇచ్చారు, వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఎవిక్ట్ చేయించారు, సక్సెస్ఫుల్ గా చేశారు. ఒకటి అలా చేసినప్పటికీ సరే చిన్న విషయం, అలా చేసినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ఇంటర్ఫీరెన్స్ జోక్యం చేసుకొని స్థానిక ఎమ్మెల్యే అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు కమిషనర్ గారికి రాస్తూ ఇందులో కూడా మీరు కన్సెషన్ ఇవ్వండి, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని కూడా మరి రాజకీయ ప్రలోభం రాజకీయ ప్రాబల్యం చూపిస్తూ మరి ఇటువంటి వాటిలో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది కూడా అధికారులు వారి పనిని చేయనీయకుండా అడ్డుకునే విధంగా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉంటున్నది సార్. మరి దీన్ని మనం ఎలా చేయొచ్చు, చట్టపరమైన యాక్షన్ తీసుకోవచ్చా ఇలాంటి అంశాల మీద? అంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది ప్రతి దగ్గర ఉంటుందండి. ఇప్పుడు ఆ టెంపుల్ సపోజింగ్ ఏదో ఓల్డ్ సిటీలో ఎక్కడ ఉంటుంది అనుకోండి, ఆ ఎమ్మెల్యేను ఆ కార్పొరేటర్ పోతారు ఇప్పుడున్న పాలకుల దగ్గరికి. అక్కడ మనకు క్లియర్గా ఏం కనపడుతుందంటే ఇఫ్ ఈజ్ ఎ ముస్లిం కార్పొరేటర్, ఇఫ్ ఎ ముస్లిం ఎమ్మెల్యే రైట్స్ ఎ లెటర్ టు ద చీఫ్ మినిస్టర్ ఆర్ ఎండోమెంట్ మినిస్టర్, వాళ్ళకి నిస్సిగ్గుగా లెటర్స్ రాస్తారు. వీళ్ళు ఎందుకు ఒబ్లైజ్ చేయాలండి? చేయొద్దు కదా. చెయ్యకుండా ఉన్నంత కాలం దానికి సేఫ్టీ ఉంటుంది. అక్కడ ఈ పొలిటికల్ ఇప్పుడు లీగల్గా ఏం చర్య ఉంటుంది, వాడు ఏదో లెటర్ రాస్తాడు, ఆ లెటర్ని ఇగ్నోర్ చేసే శక్తి ఈ మంత్రికో లేకపోతే ప్రభుత్వానికో లేకపోతే ఎండోమెంట్ కమిషనర్కో ఉండాలి. వాడు రాసినంత లెటర్ రాసినంత మాత్రాన దాన్ని మీరు పట్టించుకునే అవసరం లేదు. యూ కెన్ ఇగ్నోర్ సింప్లీ. బట్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఓటు బ్యాంకు రాజకీయము, అరే వాడేదో రాశాడు కదా నెక్స్ట్ ఎలక్షన్స్లో మనకు ఓట్లు పోతాయి. ఇక్కడ ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది వాళ్ళ మీద చట్టపరంగా ఏం చర్యలు తీసుకోలేము. లెటర్ రాసినంత మాత్రాన చట్టరీత్యా ఏం చర్యలు ఉండవండి. బట్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి కమిట్మెంట్ తోని వాళ్ళు ఈ లెటర్ని ఇగ్నోర్ చేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ టుమారో యూ షుడ్ ఎవిక్ట్, మేము వస్తున్నాము మిమ్మల్ని ఎవిక్ట్ చేస్తామని. అంటే సార్ ఒక ప్రశ్న సార్, ఇక్కడ ఒకటే చిన్న జస్ట్ సారీ టు ఇంటరప్ట్ యూ. అన్యమతస్థులు ఆలయ ఆస్తులు ఏదైతే హిందూ దేవాలయాలు ఆస్తుల మీద వాళ్ళ జోక్యం చాలా నేరుగా కూడా వాళ్ళ జోక్యం చేసుకుంటుంది, మనకి కళ్ళారా కనబడుతోంది, కట్టినట్టుగా కనబడుతోంది. ఇందులో కల్పితం కాదు, మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనం చూపించాం. మరి అదే విషయానికి వస్తే మరి హిందువులు కూడా
అన్య మతస్థుల ప్రాంగణాలలో మాకు కూడా లీజుకి ఇవ్వండి, మాకు కూడా, ఎందుకంటే హిందువులకు కూడా చాలా ఆర్థికంగా బలహీనులు చాలా మంది ఉన్నారు, వెనకబడిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు కూడా ఉద్ధరించండి. మరి ఉద్ధరణ చేయడప్పుడు అందరికీ సమానం అనేది మనం చూడాలి, సమాన హక్కుల కోసం మనం పాటుపడాలి, సమాన హక్కు కోసం మనం మాట్లాడాలి. అలాంటప్పుడు ఎక్కడైతే ఇప్పుడు అన్య మతస్థులు మీరు హిందూ దేవాలయాల్లో ఇవి ఉన్నాయి మాకు ఇవ్వండి అంటున్నారో, అలాగే ఈరోజు మరి హిందువులు కూడా ఆర్థికంగా వెనుకున్న వాళ్ళ కోసం మరి ఇతర మత సంస్థలు వాటి యొక్క ప్రాంగణాలు కూడా చాలా విశాలమైన భూములు ఉన్నాయి వాళ్ళకి, అందులో కూడా మరి హిందువులు వెళ్ళి అక్కడ మేము షట్టర్లు వేసుకుంటాం, షాపులు కట్టుకుంటాం, మరి ఇవి చేసే అవకాశం ఉందంటారా? ఆ అవకాశం వాళ్ళు మనకి ఇస్తున్నారా? అసలు మన వాళ్ళు అడగాలి కదండి ముందు, ఎంతమంది పోయి వక్ఫ్ భూములు, ఇప్పుడు వక్ఫ్ భూములు ఇస్ నథింగ్ బట్ కబ్జా భూములు, అవన్నీ ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, లావణి పట్టా భూములు, దళితులకు ఇచ్చిన భూములు, లేకపోతే ఆయా టెంపుల్స్కి ఇచ్చిన భూములు ఉన్నాయి. బట్ వేరే వక్ఫ్ భూములు అనేటప్పటికీ 30,000 ఎకరాలకి మా దగ్గర కాగితాలు లేవని అసద్ ఓవైసీయే చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే 30,000 ఎకరాలలో కాగితాలు లేవని అన్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలండి? ప్రభుత్వాలు పోయి అరే బాబు నీ దగ్గర కాగితాలు లేవంటున్నావు, సరెండర్ చేయ గవర్నమెంట్కి అని అడగాలి కదా. గవర్నమెంటే అడగనప్పుడు హిందూస్ వెళ్ళి ముస్లిం ప్రాపర్టీస్లలో మాకు లీజ్ ఇవ్వండి, మేము పొలం చేసుకుంటాం, లేకపోతే కూరగాయలు పండించుకుంటాం అని అడిగేంత ధైర్యం ఉండదు హిందూస్కి. వాళ్ళు ఒకవేళ అడిగిన కర్మగాలి అడిగినా వాళ్ళు ఎవ్వరు కూడా హిందూస్ని రానియరు. దానికి మళ్ళీ హిందూ ముస్లిం బూచి చూపిస్తారు, గొడవ పెట్టుకుంటారు, కొట్లాటలు అవుతాయి, కమ్యూనల్ యాంగిల్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే హిందువులు అడగటం చాలా దూరం. ముందు గవర్నమెంట్ని వక్ఫ్ భూములకి ప్రూఫ్ లేదని అసద్ ఓవైసీ చెప్పినప్పుడు వెంటనే అన్నిటికీ నోటీసులు ఇచ్చి సరెండర్ చేయమని అడగాలి కదా, అది చేయరు. సో ఇక్కడ ఏంటంటే అల్టిమేట్గా ప్రతి దాంట్లో కూడా మనకు ఈ పాలిటిక్స్ అడ్డొస్తాయి. దానివల్లనే ఇన్ని అనర్థాలు, ఇన్ని నష్టాలు మన భూములకు జరుగుతుంది, హిందూ టెంపుల్స్కి జరుగుతుంది. హుండీ కలెక్షన్ అంతా వాళ్ళు కొట్టేస్తున్నారు, సోషల్ ఆడిట్ లేదు, ఫారెన్సిక్ ఆడిట్ లేదు. అనేక టెంపుల్స్ మీద సిఏజీ కూడా చాలా మటుకు తప్పులు పట్టినాయి. ఈ సిఏజీ రిపోర్ట్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో చట్టానికి అందకుండా, న్యాయానికి అందకుండా, చిక్కకుండా హైకోర్టు వెళ్ళి అబద్ధాలు చెప్పి ఆర్డర్స్ తెచ్చుకొని వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ముందు ఎండోమెంట్ యాక్ట్ మారాలి, ఎండోమెంట్ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకురావాలి, తీసుకొచ్చి చాలా స్ట్రిక్ట్గా ఆ బిల్ పాస్ కావాలి అసెంబ్లీలో. బట్ ఎంతమందికి ఈ ఎండోమెంట్ యాక్ట్ మీద అవగాహన ఉంది? ఎంతమంది చట్టాలకు లోబడి పనిచేయాలని ఎండోమెంట్ మీద అసెంబ్లీలో ఇప్పటిదాకా చర్చ జరిగిందా? అసలు మినిమం చర్చ జరగదండి ఎండోమెంట్స్ మీద. ఆ ఎండోమెంట్ మినిస్టర్ ఉన్నా లేనన్నా ఎందుకు ఒకటే. సో ఇదేంటంటే ఎవరైనా ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టి అసెంబ్లీలో దీని మీద మాట్లాడితే తప్ప చలనం రాదు. చట్టరీత్యా అనేక విధాలుగా చర్య తీసుకోవచ్చు, కానీ ఆ చట్టం అనేది పకడ్బందీగా రాసుకోలేదు. మనం ఎప్పుడో 1950లో రాశారు, ఏం చట్టబద్ధత ఉందండి వాటికి? సో ఇక్కడంతా ఏంటంటే వీళ్ళందరూ కూడా చిత్తశుద్ధితోని అమెండ్మెంట్ కోసం అడగాలి, చట్టాన్ని ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా అమెండ్మెంట్స్ తెచ్చి మార్పులు తెస్తే తప్ప ఇంకా కొన్ని రోజులు అయితే ఉన్న భూములన్నీ కూడా పోతాయండి. ఇప్పటికే జాగోలో మీరే చాలా మటుకు పోరాటం చేస్తున్నారు, మేము అప్పుడప్పుడు వస్తుంటాం మేము కూడా. కానీ ఇంకా పెద్ద ఎత్తున చాలా మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ చాలామంది శంకరాచార్యులు కానీ ఒక రౌండ్ టేబుల్ లాగా పెడదాం, లేకపోతే ఇంకేదన్నా అసలు హెచ్ఎం టీవీ తప్ప ఇంకేదైనా టీవీ ఇస్తుందా అండి చెప్పండి? ఎవ్వరు మాట్లాడరు. ఇది ఏదో సెన్సిటివ్ ఇష్యూ అనుకొని పక్కన పెడతారు తప్ప చట్టపరంగా పోరాటం చేద్దామని ఎవరికి ముందుకు రారు. దానివల్లనే ఇవన్నీ అనర్థాలు జరుగుతున్నాయి. కుమారస్వామి గారు, మన ఆలయ ఆస్తుల పరిరక్షణ కోసం నమస్తే సార్, కుమారస్వామి గారి దగ్గరికి వెళ్తాం. కుమారస్వామి గారు, మనం ఇప్పుడు ఆలయ ఆస్తులు లీజు గురించి మన సమస్య చూసాం. దీనిపైన ఎండోమెంట్ ఏమైనా అంటే ఆ లీజు సక్రమంగా ఇవ్వని వాళ్ళని రద్దు చేసే అధికారం కానీ లేకపోతే వాళ్ళని శిక్షించే అధికారం కానీ మనకి చట్టపరంగా దేవాదాయ శాఖకు ఉంటుందా, అధికారులకు ఉంటుందా? ముందుగా హెచ్ఎం టీవీ అలాగే మా యమునా పాఠక్ గారికి ఈ జాగోరే జాగో అనే కార్యక్రమం తీసుకొని జనాల మధ్యలోకి యాక్చువల్గా గుడుల నుంచి వచ్చే ఆదాయము,
తర్వాత దాన్ని ఏ రకంగా మనం పరిరక్షించుకోవాలనే ఒక చక్కటి సబ్జెక్ట్ తీసుకున్నందుకు మీ అందరికీ ముందుగా అభినందనలు తెలుపుతూ, గుడులు అనగానే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులలో గుడి అనంటే ఇది ఒక కమర్షియల్ సెంటర్గా మారిపోయింది. ఇందాక సార్ చెప్పినట్టు, అడ్వకేట్ గారు చెప్పినట్టు, చట్టాలు ఎప్పుడో 1950లో తీసుకున్నటువంటి చట్టాలు ఈ రోజుకి కూడా అవే అమల్లో ఉంటూ, తర్వాత దానికి సరైన డిపార్ట్మెంట్ అన్న పేరుతో, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అన్న పేరుతో ఉన్నప్పటికీ కూడా మంత్రులు కానీ లేకపోతే ఆ శాఖలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా సరైన పద్ధతిలో పని చేయట్లేదు అనే ఒక నిదర్శనానికి ఇవాళ మనం చర్చించుకుంటున్నామా అనే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి చట్టాలు దాని పని అది చేసుకుంటూ పోతుంది అని చాలామంది చెప్తా ఉంటారు, కానీ పని చేసేవాళ్ళు ఉంటే కదా చట్టం ముందరికి కదలేదు. చట్టం దానికై అది కదలదు. కాబట్టి పని చేసేవాళ్ళు ఎవరో కావాలి. ఇవాళ సమాజంలో మనం ఈ టాపిక్ ఎందుకు ఎత్తుకున్నాము సమాజంలో అంటే, మన కళ్ళ ముందు విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి కరప్షన్ జరుగుతూ ఉంది. అయితే దేవుళ్ళ పేరుతో మన అక్కడి నుంచి వచ్చేటువంటి రెవెన్యూ దాన్ని కూడా అందరూ ఒక దుష్ట శక్తులు అనుకోవచ్చు, లేకపోతే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనుకోవచ్చు, వీళ్ళందరూ కూడా దానిపైన దేవుడి పేరుతో చెప్పేసి తినడానికి ఎవరైతే ముందరికి వచ్చి దాన్ని కబలించుకుపోతున్నారో దాన్ని కాపాడుకోవడానికి యాక్చువల్గా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ మనం పబ్లిక్గా బయటకు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నాం. ముందుగా మనం ఇది గ్రహించాలి. అండ్ రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే, ఇవాళ వక్ఫ్ బోర్డుకు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి హిందువులు తీసుకుంటున్నారా, లేకపోతే హిందూ టెంపుల్స్లో వచ్చేసి ముస్లిమ్స్ లీజ్కి వస్తున్నారా, లేకపోతే ఎప్పుడో రాసుకున్నటువంటి లీజ్ అగ్రిమెంట్లు లేకపోతే 500-600కి ఇచ్చుకుంటున్నారా అనేది పక్కన పెడితే, ఇవాళ మొత్తం తెలంగాణలో దగ్గర 3,967 టెంపుల్స్ రిజిస్టర్డ్ టెంపుల్స్గా ఉన్నాయి. ఇన్ని టెంపుల్స్ నుంచి వచ్చే ఆదాయము అంటే కాగ్ రిపోర్ట్ కానీ లేకపోతే మన గవర్నమెంట్ రిపోర్ట్స్ ద్వారా కనుక మనం తెలుసుకుంటే దగ్గర 373 కోట్లు దాకా ఆదాయం అనేది మనకు వస్తూ ఉంది. అయితే ఈ ఆదాయం ఎక్కడి నుంచి ఎంత వస్తుంది? ఈ ఆదాయం మరి వాస్తవానికి భక్తుల పేరిట ఆయా గుళ్లకు ఎంతైతే మనం దాన ధర్మాలు చేస్తున్నామో, లేకపోతే ఆ దేవుడి పేరు మీద మనం వెళ్ళి ధర్మాలు చేసి వస్తున్నామో, ఈ ఫండ్ అంతా ఎక్కడ డైవర్ట్ అవుతుంది అనేది ఎప్పుడు కూడా అది బయటికి రాని పరిస్థితి. ఇవాళ ప్రస్తుతం పరిస్థితులలో అంటే కులాలకి మతాలకి ఇప్పుడు మతాల మధ్యన కనుక మనం మాట్లాడుకుంటే కనుక హిందూ మతం ఆల్వేస్ ప్రొటెక్టెడ్గానే ఉంది. ఎందుకంటే సంఖ్య హిందువులదే ఎక్కువ ఉంది. మొత్తం యావత్ దేశంలో తీసుకుంటే కనుక 85% మనం హిందువులమే ఉన్నాం. కాకపోతే ఇవాళకి కూడా మనం సరైన పద్ధతిలో ఆర్గనైజ్డ్గా లేము. కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆర్గనైజ్డ్గా కావాలి అని అంటే డిపార్ట్మెంట్ అంటే ఈ ఎండోమెంట్ శాఖ అనేది అయితే ఉందో అది గట్టిపడాల్సిన అవసరం ఉంది. గట్టిపడాలి అని అంటే మనం ఈ క్వశ్చన్ మార్క్స్ ఏవైతే వేస్తూ ఉన్నామో, ఇవాళ ఏదైతే చర్చ మనం చేస్తూ ఉన్నామో ఇది డిపార్ట్మెంట్ వరకు చేరాల్సిన అవసరం ఉంది. దానికి వచ్చేటువంటి మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఈ బోనాలు బతుకమ్మలు అనేసి బిజీలో ఉంటారు తప్ప, ఏదో అక్కడ మనం ఎక్కడ దూరం వెళ్ళేసి మేము అక్కడ ఇంత ఫండ్ పెట్టేసాము అంత ఫండ్ పెట్టేసామని చెప్తున్నారే కనుక రోజు జరుగుతున్నటువంటి అన్యాయం కానీ రోజు జరుగుతున్నట్టు ప్రతి టెంపుల్లో కూడా మీరు వాస్తవానికి ఇందాక అడ్వకేట్ గారు చాలా చక్కగా ఏం చెప్పారంటే, కరప్షన్ ఈజ్ ప్రివేలింగ్ ఎవ్రీవేర్ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కరప్షన్ అనే ఒక యాటిట్యూడ్తోని దేవుడి పేరుతో దొంగతనాలు, దేవుడి పేరుతో వాళ్ళు చేయాల్సినటువంటి మోసాలన్నీ చేసినప్పటికీ కూడా మన హిందువులకి లేకపోతే హిందూ భక్తులకి వాస్తవానికి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బాధ్యత కూడా దీంట్లో ఉంది. సమాజంలో మనం కూడా ఉన్నాము అనే ఒక బాధ్యత తీసుకుంటే కనుక 101% మనకు మనం ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక యమున గారు కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే, మేము ఎన్ని ప్రయత్నం చేసినా అంటే ఇప్పుడు మనం ఇంత యావత్ కరప్షన్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంది. మనం కేవలం ఒక గంట మాట్లాడుకుంటే దీనికి పరిష్కారం అనేది 101% రాదు. ఏది ఉన్నా కానీ యథా రాజా తదా ప్రజ అంటే రాజు ఎవరయ్యా అని అంటే ఈ గుళ్ళకు అందరికీ అధిపతినైనటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మంత్రిలాగా ఎవరైతే ఉన్నారో మంత్రి గారు ఉన్నారో వాళ్ళ పరిధిలో ఇవన్నీ తీసుకొని చర్చించి దీనికి కావాల్సినటువంటి లాస్ ఎలాంటి దీన్ని మనం అమెండ్ చేసుకోవాలి, ఏ లాస్తో మనం ముందరికి వెళ్తే ఇవన్నీ మనము ప్రివెంట్ చేయగలుగుతాం అనేసి వాళ్ళు చర్చించాల్సిన అవసరం ఉంది. మనం అందరం కలిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినా కానీ వాస్తవానికి మనం రిజల్ట్స్ అంతగా తేలేమేమో. కానీ అటు ఇటు అనుకుంటూ ఇప్పుడు ఇవాళ యమునా పాఠక్ గారు జాగోరే జాగో అనే కార్యక్రమం పెట్టుకొని
ఇన్ని గుడ్ల నుంచి మేము ఇంత ఒక 500 కోట్లకు మేము దాని ఆస్తులన్నింటి మళ్ళీ మేము రిటైన్ చేశాము, లేకపోతే ఇంత మేము గవర్నమెంట్కి మేము ఆదాయం చూపించామని చెప్తా ఉన్నారు. తన ప్రయత్నం తాను చేసినప్పటికీ కూడా దీంట్లో ప్రభుత్వ ప్రయత్నము చాలా గట్టిగా ఉండాల్సిన అవసరం ఉందని మా తరఫు నుంచి చెప్తా ఉన్నాం. అద్భుతంగా సార్ ఇక్కడ రాజకీయ జోక్యాన్ని మీరు ఎలా చూసుకుంటున్నారు అంటే ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు కాస్త కూస్తూ ఇప్పుడు నిజంగానే అఫీషియల్స్ వస్తున్నారు, వాళ్ళు చైతన్యంగా ముందుకు వస్తున్నారు. హర్డల్స్ మీరు అన్నట్టుగా అడుగడుగున అనేక హర్డల్స్ చూస్తున్నాం. అధికారులు వాళ్ళు పని చేయడానికి సిద్ధంగా ఉంటే ఈ రాజకీయ నాయకులు ఎందుకు అంటే వీళ్ళకి ఎందుకు అంతటిది ఎందుకు వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నారు? వాళ్ళ పని వాళ్ళ నియోజకవర్గంలో చేయాల్సిన చాలా పనులు ఉంటాయి, అవన్నీ వదిలేసి మళ్ళీ దేవాదాయ శాఖ వాటిలో కూడా ఇంటర్ఫియరెన్స్ ఇస్తూ దాంట్లో ఆంక్షలు పెడుతూ దాంట్లో రికమెండేషన్లు చేస్తూ అయితే వాళ్ళ మనుషులు రికమెండేషన్ చేస్తారు. రాజకీయ నిరుద్యోగులను ఆలయాలకు సంబంధించి వాళ్ళని అక్కడ ఎంపిక చేసుకుంటారు. ఒకటి. రెండో ఆస్పెక్ట్ ఇటువంటి ఇప్పుడు ఇందాక బకాయింపులు చెల్లింపు చేయాలంటే కూడా మళ్ళీ వాళ్ళ మీద ఒత్తిడి, మళ్ళీ అధికారుల మీద ఒత్తిడి, వాళ్ళ పనిని వాళ్ళు చేయనీయకుండా కూడా ఇటువంటి రాజకీయ నాయకులకు మీరేం చెప్తారు సార్? అంటే మీరు ఈ క్షేత్రంలో ఉన్నారు కాబట్టి. రైట్. ఇప్పుడు రాజకీయ నాయకులు అనేవారు ఇందాక అడ్వకేట్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ప్రతి చోట ఉంటుందని. అంటే వాళ్ళకు కూడా వాస్తవానికి చెప్పాలంటే ఎక్కడైతే లాభాలు, ఎక్కడైతే మన అనుకున్న విధంగా కరప్షన్ మనం ఇక్కడ చేయగలము, లేకపోతే ఎక్కడైతే మేము జోక్యం చేసుకుంటే అక్కడ నేను అవతలోడికి హెల్ప్ చేసిన వాడిని అవుతాను, తర్వాత తేరగా వచ్చినటువంటి డబ్బును అందరం పంచుకొని తిందామన్న దగ్గరే రాజకీయం ఉంటుందండి. రాజకీయ నాయకులు అనే దానికంటే రాజకీయం అనేదే పంచుకోవడం. ఆ రాజకీయం మనం ఏమంటున్నాం ఇవాళ, ఆ రాజకీయం పోవాలి అని అంటే ఒక లిటరేట్ పీపుల్ ఇవాళ రాజకీయంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్, లిటరేట్ పీపుల్ అండ్ అబవ్ ఆల్ మనం ఒక పేట్రియాటిజంతో ఈ దేశానికి మనం ఏదో చేయాలి, లేకపోతే సమాజంలో ఒక మంచి దాన్ని మనం స్ప్రెడ్ చేయాలి అని అనుకునే వాళ్ళు రాజకీయంకు రావాల్సింది పోయి ఇవాళ రాజకీయం అంటే కేవలం పక్కోడిని మనము తరిమేసి మనం ఎంత తెచ్చుకుందామా, పక్కోడిని మోసం చేసి ఎంత తెచ్చుకుందామా. ఇవాళ ఒకప్పుడు కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుంది, లేకపోతే కోర్టుకు వెళ్తే జస్టిస్ వస్తుందని అనుకునే వాళ్ళం. ఇవాళ ఎవడైతే అన్యాయం చేస్తున్నాడో వాడే ముందుగా కోర్టుకు పోయి వాడికి జరగాల్సినటువంటి అవతలోడికి జరగాల్సినటువంటి న్యాయాన్ని ఒక 10-20 సంవత్సరాలు దూరం చేసేసి వాడికి ఏమీ పనికి రాకున్నటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాం. కాబట్టి రాజకీయ జోక్యము కలగకూడదు అని అంటే అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ ఉంటే రాజకీయ జోక్యం ఉండదు. రాజకీయ నాయకులు ప్రతి దాంట్లో ఎందుకు దూరుతారు? ఎక్కడ లాభం ఉంటే వాళ్ళు అక్కడ దూరుతారు. ఆ ప్రథ పోవాలి, లేకపోతే ఆ సిస్టమ్ పోవాలి అని అంటే మంచి వాళ్ళు, లేకపోతే బాధ్యత గల వాళ్ళు ముందరికి రావాల్సిన అవసరం ఉంది. చాలా అద్భుతంగా వివరించారండి. మేడం చెప్పండి, అంటే ఇప్పుడు ఈ సబ్లీజ్ సిస్టమ్ అనేది ఒక గుడి దగ్గర వీళ్ళు లీజుకి తీసుకుంటారు, వీళ్ళు సబ్లీజుకి తీసుకుంటారు. ఈ నష్టాన్ని ఎవరు భరించాలి? దీని మీద ఏమైనా చర్య తీసుకోవడానికి దేవాదాయ శాఖ ఏమైనా అడ్వకేట్ గారు చెప్పారు? ఉన్నారా సార్? ఉన్నారా? గోపాల్ శర్మ గారు లేరండి, కనెక్షన్ కట్ అయింది. మనం దీన్ని ఎలా భర్తీ చేసుకోవచ్చు అంటారు సార్? భర్తీ అది ఇందాక మనం అడిగింది కూడా అదే. లీజ్ కూడా అందులో ఇందాక అన్నట్టుగా మార్పులు రావాలి. అంటే ఇప్పటికీ కూడా మనము ఎప్పుడో ఏదో కాలం నాటి చట్టాలను ఇంకా మనం అమలు పరుచుకుంటున్నామంటే ఈరోజు మనం జాగో నుంచి ఒకటే అడుగుతున్నాం. ఈరోజు స్థానిక ప్రజలు ఏదో ఎప్పుడో ఆవేశం వచ్చి మనం ఊగిపోవడం కాదు. మనం హిందుత్వం అన్నా, ధర్మం అన్నా, దైవము అన్నా, మన ధర్మం అంటే మనం ఊరికే ఇమోషనల్ అవుతున్నాం కానీ ప్రాక్టికల్గా స్టెప్స్ పడుతున్నాయా? ప్రాక్టికాలిటీ వైపు అడుగులేస్తున్నామా? అది జరుగుతోందా? ఇందాక అడిగిన ఇదే లీజులు ప్రతి ఆలయానికి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ ప్రాపర్ ఆడిట్ జరగాలి, ఇవన్నీ బయట పొందుపరచాలి. ప్రతి దగ్గర కూడా ఇది యాక్చువల్గా మీరు ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందికి కూడా వస్తుంది. ఆర్టీఐలో కూడా వేస్తే కూడా అసలు ఎన్నెన్న ఆలయాల్లో ఎంతెంత డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బుల్ని దేనికి వినియోగిస్తున్నారు, గుడి అభివృద్ధి ఎంత జరుగుతోంది. ఇప్పుడు ఆలయ కేంద్రంగానే మీరు చూడండి, ఈ వచ్చే ఈ బకాయిపులు, ఈ చెల్లింపులు ఇవన్నీ కూడా ఏవైతే అవుతుందో ఆలయ అభివృద్ధికి. అంటే ఆలయ అభివృద్ధి అంటే ఏంటి? అనేకమైన సామాజిక కార్యక్రమాలే జరుగుతాయి అక్కడ. స్వామివారికి ధూపదీప నైవేద్యంతో సహా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది, వేద పాఠశాల నడుపుతూ ఉంటారు. అనేకమైన అద్భుతమైన కార్యక్రమాలు కూడా సామాజికంగా సమాజానికి దోహదపడే విధంగా ఆలయం అభివృద్ధి చెందితే అనేకం కూడా అభివృద్ధి చెందుతాయి. ఆలయం అభివృద్ధి చెందిన చోట మీరు చూడండి అనేకమైన కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా బయట వస్తాయి. కానీ ఈరోజు ఏది కూడా అంటే ఒక విజన్ ఉండాలంట. నేనైతే ప్రభుత్వాలకి విజన్ ఉండాలి, ఒక విజనరీ ఆలోచనలో ఉండాలి. మీరు చూస్తే గత సంవత్సరం ముందు చూస్తే మనకి ఏదైతే కుంభమేళా జరిగిందో,
కొన్ని కోట్ల రూపాయల ఆదాయం. అంటే ఒక కుంభమేళా జరిగితేనే అనేక మంది ఈరోజు అది చూడడానికి దర్శించుకోవడానికి వచ్చిన సందర్భంలో కూడా అనేక మంది 1 సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తిగా కూడా అంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కూడా అక్కడ వచ్చి సంపాదించుకున్నవారు, డబ్బులు సంపాదించుకున్నారు. అంటే ఏంటి, ఒక ఆలయం బాగుపడితే ఒక ఎకనామిక్ యాక్టివిటీ కూడా జరుగుతోంది. ఎవరి కోసం జరుగుతోంది? సో నేనేమంటానంటే ప్రభుత్వాలకు కూడా ఒక ప్రాపర్ విజన్ ఉండాలి వంశీ గారు. ఆ విజన్ కోసం ఇక్కడ ఇందాక స్వామి గారు అదే అన్నారు, విజన్ ఎక్కడుంది? మీకు ఒక ప్యాషన్ ప్రజల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల, ధర్మం పట్ల, దైవం పట్ల మీకు ఆ ప్యాషను, ఆ కమిట్మెంటు, ఆ సిన్సియారిటీ, ఆ ట్రాన్స్పరెన్సీ, ఆ అకౌంటబిలిటీ ఉంటే అన్నీ జరుగుతాయి. సో ఇక్కడ మనం ఎవరినో ఒక్కడే నిందించే ప్రయత్నం చేయట్లేదు. వ్యవస్థ అది యథా రాజా తదా ప్రజ అన్నారు. ఆ వ్యవస్థలోనే లోపం ఉన్నప్పుడు ఎవరు ప్రశ్నించాలో వాళ్ళు ప్రశ్నించటం లేదు. కేవలం గంట సేపు కూర్చొని మనం మాట్లాడితే ఇందాక అడ్వకేట్ గారు కూడా అన్నారు, మనం 1 గంట సేపు మనం మాట్లాడుతున్నాము, ఇంతమంది మేధావులు, ఇంతమంది పెద్దవాళ్ళు ఉద్దండులు వచ్చి మాట్లాడుతున్నారంటే కనీసం ఒక 100 మందిలో ఒకరికైనా చలనం రాదా? ఆ ఒక్కరు ఆ దేశ స్థితిగతులు మార్చే వ్యక్తి అవ్వకపోతారా అని మన ఆలోచన మాత్రమే. అందరూ వచ్చేసి మన జాగరణ చూసేసి చైతన్యం వచ్చేసి అభివృద్ధి ఏదో అయిపోతుందని నేను ఆప్టమిస్టిక్ గానే మాట్లాడుతున్నా. కానీ ఏదో ఒక వ్యక్తి చూస్తారు, ఎవరో ఇందులో చూసే ఒక వ్యక్తి ఉంటారు, వాళ్ళు ఒక విజనరీ అయ్యి ఉండొచ్చు గాక, వాళ్ళకి చిత్తశుద్ధి ఉండే వ్యక్తి అయ్యి ఉండొచ్చు గాక, వాళ్ళు తప్పకుండా దిశానిర్దేశం చేసే వ్యక్తిగా వాళ్ళు మారొచ్చు గాక. అదే మన ప్రయత్నం. సో ఈరోజు ప్రభుత్వాలు కూడా ఇది ఒక ఆలయం బాగుపడితే ఆ పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఉంటుంది. మనం అనేక సందర్భాలు కూడా చెప్తూ వచ్చాం, ఒకప్పుడు ఆలయం బాగుంటే ఆలయానికి అనుసంధానంగా 73 వృత్తుల వాళ్ళు దాని మీద ఆధారపడి ఉండేవారు. ఆ 73 వృత్తుల వాళ్ళలో కూడా ఒకరు లేనిదే ఇంకొకరు లేరు. అలాంటి ఒక అద్భుతమైన సోషల్ ఫ్యాబ్రిక్ ఉన్న అద్భుతమైన సిస్టమ్ ఆలయం అంటే. ఆలయం అంటే కేవలం దేవుడు అక్కడికి వెళ్ళి మనం పూజ చేసేసుకొని వచ్చేస్తున్నాం కాదు, ఒక పెద్ద వ్యవస్థ ఉంది. దాని వెనక ఒక సైన్స్ ఉంది, ఒక మ్యాథమెటిక్స్ ఉంది, ఎకనామిక్స్ ఉంది, సివిక్స్ ఉంది, ఒక పొలిటికల్ సైన్స్ ఉంది. మీరు యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్. ఇన్ని కోణాల్లో ఆలయం బాగుపడితే అది ఎంతో బాగుంటుంది. ఈ రోజు కూడా మనం ప్రపోజ్ చేస్తుంది ఏంటి, ఏదైతే మనం ఒక 21 ఆలయాల గురించి మాట్లాడుతున్నామో దీని ఒక అద్భుతమైన కారిడార్గా మనం దీన్ని ప్రపోజ్ చేస్తున్నాం. ఒక అద్భుతమైన కారిడార్గా, ఒక టెంపుల్ కారిడార్గా, చాలా స్వయంభూ టెంపుల్ టూరిజం అని కూడా మాకు ఒక కారిడార్, ఒక టెంపుల్ కారిడార్ గా గనక మనం, ఎందుకంటే మనం వెలికి తీసిన ఆలయాలన్నీ స్వయంభూ క్షేత్రాలు. అవి గనక నిజంగా అనేక లక్షల కోట్ల ఆస్తులు అవన్నీను. ఎంత ఆస్తి, కేవలం ఈ 21 ఆలయాలకు మీరు తీసుకుంటేనే వాటి ఆస్తి జాబితా చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఎందుకంటే మనం ఈ ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత అనేక పత్రాలు, సర్వే నెంబర్లు చూస్తే చాలా వరకు ఆక్రమణకు గురైనాయి. ఇప్పుడు కూడా మనం ఏమంటున్నాం, ఆక్రమణకు గురైన వాటి గురించి మనం మాట్లాడటం లేదు, అది అయిపోయింది. అది కొన్ని దశాబ్దాలుగా వాంటెడ్గా డెలిబరేట్గా చేసిన వ్యక్తులు చేశారు, వ్యవస్థలు చేశారు. ఇందాక సార్ అన్నది కరెక్టే, అది ఎప్పటి నుంచో కూరుకుపోయింది. కానీ ఇప్పుడు మిగిలిన వాటినైనా మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, వాటిని మనం కాపాడుకుందాం. అదే సంబంధించి ఇదే ఆలయాలకు సంబంధించి ఇప్పుడు మన అత్తాపూర్ వైపు చూడండి మీరు, అక్కడ స్వామివారి ఆస్తులు ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు. అది కూడా అప్పుడు కూడా ఎండోమెంట్ చాలా స్ట్రాంగ్ గానే ఎవిక్ట్ చేయించారు. మన సంతాన వెంకటేశ్వర స్వామి గురించి మన చూస్తే అక్కడ ఎవిక్ట్ చేయించారు. ఇంకా చేయాలంటాను, అధికారులకి మీరు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి కదా. అధికారులు వాళ్ళు పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్టు నిదర్శనాలు మనమే చూపించాం. మన జాగోరేలో మనం ఇంపాక్ట్ స్టోరీస్ చెప్పించాం, సక్సెస్ స్టోరీస్ చూపించాం. కానీ అధికారులను కూడా వాళ్ళకి ఒత్తిడి తీసుకొస్తూ, కంట్రోల్ చేస్తూ, రాజకీయ వాళ్ళ లబ్ధి కోసము, వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది చేసే ప్రయత్నాలు కరెక్ట్ కావు అనేది మనం చెప్తా ఉన్నాం. మేడం, జాగో తరఫు నుంచి నేను ఒక చిన్న రిక్వెస్ట్ కూడా చేస్తాను. ప్రస్తుతం ఉన్నటువంటి టెంపుల్స్లలో కూడా వాస్తవానికి చెప్పాలనంటే వాళ్ళు భక్తితో వచ్చిన భక్తులను చూసేదానికంటే అక్కడికి కమర్షియల్ సెంటర్స్గా మార్చడానికి ప్రతి దానికి కూడా వాళ్ళు ఏదైతే ఫీజులు పెడతా ఉన్నారో ప్రతి దానికి, అవి కూడా దానిపైన కూడా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అర్చన చేయాలంటే ఫీజు, కొబ్బరికాయ కొట్టాలంటే ఫీజు, మంత్రం చదవాలంటే ఫీజు, ప్రతి దానికి ఫీజులు పెడితే మీకు భక్తి తక్కువ, అది కమర్షియలైజేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి దాని మీద మీరు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది మేడం. అండ్ కమర్షియలైజేషన్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడ భక్తి ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. లాస్ట్ టైం నేను అంటే మనం పేర్లు తీసుకోవాల్సిన పని లేదు కానీ ఒక మంత్రి గారు డైరెక్ట్గా ఏం చెప్పారంటే, డైరెక్ట్ టీవీలోనే అతను ఇంటర్వ్యూ ఏమి ఇచ్చాడంటే, మేము ఇవాళ యాదగిరిగుట్ట టెంపుల్ కట్టిన దాని తర్వాత దానిపైన మేము ఇన్వెస్ట్మెంట్ చేశాము. ఆ యాదగిరిగుట్ట టెంపుల్ మేము లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కట్టిన దాని తర్వాత గతంలో ఎంత దాని హుండీ ఉండేది, తర్వాత ఇప్పుడు కట్టిన దాని తర్వాత ఎన్నో రెట్లు దానిపైన మాకు ఉండే ఆదాయం వచ్చింది అని చెప్పాడు. అంటే
మీరు దేవుడి పైన ఇన్వెస్ట్మెంట్ చేసి భక్తులతోని రెవెన్యూ డెవలప్మెంట్ చేయడానికి చేస్తున్నారా, లేకపోతే వాస్తవానికి హిందూ ధర్మం ఏదైతే ఉందో, తర్వాత భక్తి ఏదైతే ఉందో దాన్నే మీరు ప్రోత్సహిస్తున్నారా అనేది డిఫరెన్సియేషన్ కూడా తెలవాల్సిన అవసరం ఉంది మేడం. అంటే అస్తమానం పబ్లిక్ని సెంటిమెంట్లో పెట్టేసి వచ్చిన భక్తుడితో వాటితో ఎంత దోచుకుందామా అనేది కూడా దానిపైన కూడా మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మా సకల జన సేవా సంస్థ తరఫు నుంచి అడుగుతాం. తప్పకుండా సార్, ఎందుకంటే మనం కూడా ఏదైతే మనం ప్రతిపాదిస్తున్నామో గుడి లోపల ఒకసారి గుడి ప్రాంగణంలోకి మనం అడుగు పెట్టిన తర్వాత అక్కడ భక్తుడు ఎవరు వచ్చినా అన్నిటికీ అతీతంగా పేద ధనిక అనే ఎటువంటి వ్యత్యాసం లేదు, కులంతో వ్యత్యాసం లేదు, భక్తి మాత్రమే ప్రధానంగా. భగవంతుడే భక్తుల కోసం దిగొచ్చాడు. అనేక మంది మీకు అవకాశం లేదు అంటే నా భక్తుల కోసం నేను దిగొచ్చానని వెంకన్నే దిగొచ్చాడు. అలాంటి సందర్భాలు మనకి కథల రూపంలో మన ఇతిహాసాల్లో అనేక సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు భగవంతుడికి లేని వ్యత్యాసం మనం చూపించకూడదు, అది తగదు. అది మనం అది అందరం గమనించాలి. ఇదంతా కూడా ఒక హోలిస్టిక్ గా మనం చేస్తున్న ప్రయత్నంలో భాగమే. గుడి లోపలికి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత కమర్షియల్ ఎలిమెంట్ కాకుండా భక్తి మాత్రమే ప్రధానంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ఒక గుడి అభివృద్ధి చెందితే, ఆ గుడి ముందుకు వస్తే దాని చుట్టూతా ఉండే ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు కొబ్బరికాయలు కొనాలన్నా అది భక్తుడి ఇష్టం, అది మనం ఫోర్స్ చేయక్కర్లే. భక్తులు వాళ్ళు అభిషేకం చేసుకోవాలన్నా, పుష్పాలతో అలంకరించుకోవాలన్నా, స్వామివారికి ఏమన్నా అర్పించుకోవాలన్నా స్వయంగా వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు ఏం కొంటారో అది వాళ్ళు కొనొచ్చు. అటువంటి ప్రయత్నం జరగచ్చు. సో గుడి బయట అది కూడా మళ్ళీ ఆర్థికంగా అనేక మంది ఆర్థికంగా వెనకపడిన వాళ్ళకి అది ఒక అద్భుతమైన చేయూత అవుతుంది. కాబట్టి ఒక గుడి పరిసర ప్రాంతాలు బాగుపడితే రోడ్లు వస్తాయి, అటువైపు ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, అనేకమైన చక్కటి నిర్మాణాత్మకమైన ఒక అద్భుతమైన ఒక ఫ్యాబ్రిక్ మొదలవుతుంది. నేనైతే ఒక రిక్వెస్ట్ చేస్తాను మేడం, ప్రతి గుడికి కూడా సపరేట్ చట్టం అనేది కాకుండా అన్ని గుళ్ళను కూడా రెగ్యులేట్ చేసి, తర్వాత అన్ని గుడులకు ఒకటే రెగ్యులేషన్ పెట్టేసి ఇదే సిస్టమ్ ప్రతి గుడిలో కనబడేటట్టు కనుక చేస్తే అది నిజమైన అడ్మినిస్ట్రేషన్. ఇది చేయాల్సింది డిపార్ట్మెంటే, లేకపోతే ఈ రిక్వెస్ట్ ప్రజల తరఫు నుంచి వెళ్ళాలి. చట్టం ఉన్నప్పటికీ కూడా ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు కరెక్ట్ లేకపోతే ఎన్ని చట్టాలు ఉన్నా వేస్టేనండి. ఈవెన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అన్నారు, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఇవ్వడం వరకే నా వంతు, దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసేది అది ప్రతి ఒక్కళ్ళు. ధార్మిక సంస్థలు ముఖ్యంగా ఆలయాల మీద భారత రాజ్యాంగం ఏం చెప్పింది, అవి ఇప్పుడు అమలు అవుతున్నాయా? భారత రాజ్యాంగంలో కొన్ని స్పష్టంగా ధార్మిక సంస్థలకి ధార్మిక సంస్థలే కాదు సార్, ఏ సంస్థల్లో కూడా ఇప్పుడు ఇవాళ నాకు ఉన్నటువంటి అవగాహనను బట్టి నేను ఒకటే ముక్క ఏం చెప్తానంటే, ఏ సంస్థలు కానీ లేకపోతే ఏ డిపార్ట్మెంట్ కానీ ఏది కూడా ఏ ఎంప్లాయ్ అయితే ఆ పొజిషన్ పైన కూర్చుంటాడో, అంటే ఒక రెస్పాన్సిబుల్ అధికారి ఎవరైతే కూర్చుంటాడో అతను లా రూల్ చూసి పని చేయట్లేదు. అతను ఏంటంటే తనకున్నటువంటి నేచరు, తన ఇంటి నుంచి నేర్చుకొని వచ్చినటువంటి అతనికి ఉన్నటువంటి తెలివితేటలతోనే ఆ పోస్టుకి ఏదో చేయాలని అనుకుంటున్నాడే తప్ప రూల్ అండ్ లా అనేది పాటించేది చాలా తక్కువ మంది. ఈ రూల్ లాను ఎప్పుడైతే వైలేట్ చేసి తిరుగుతూ ఉన్నారో మనకి ఇలాంటి పరిస్థితులు వచ్చి పడతా ఉన్నాయి. కాబట్టి ఇండివిజువల్ హ్యాస్ బికమ్ ద ఓనర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఎప్పుడైతే ఇండివిజువల్ లేకపోతే ఒక ఆఫీసర్ ఓనర్ లాగా బిహేవ్ చేస్తాడో ఆ రోజు ఈ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి మనం ఈ పరిస్థితికి వచ్చామనడానికి అసలు ఆశ్చర్యకరమే లేదు. మేడం మీరు చెప్పండి, మనకి భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కొంత మత స్వేచ్ఛ ఇచ్చింది. ఆ మత స్వేచ్ఛ ప్రకారం అంటే గుళ్ళలో వేరే అన్య మతస్థులకి మన హైదరాబాద్లోనే కాదు మన హిందూ ఆలయాల మీద అన్య మతస్థులు బతుకుతూ ఉన్నారు. దాన్ని మనం రిస్ట్రిక్షన్ చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇక్కడ నేరుగా ఆస్తులకు సంబంధించి అయితే ఇప్పుడు ఆలయ ప్రాంగణం ఉందండి, ఇప్పుడు ఇదే ఆలయం ప్రాంగణం తీసుకోండి. ఎప్పుడైతే యాక్చువల్గా స్పెసిఫిక్గా దీని మీద ఏ చట్టం లేదు, ఎందుకంటే ఎవరికైనా ఇంతకుముందు ఇచ్చేయచ్చు, లీజ్కి ఇచ్చేస్తున్నారు. కానీ అక్కడ ఆలయం అంటే మన ధార్మిక అంశానికి సంబంధించి దాన్ని విరుద్ధంగా, అంటే మీరు అక్కడ ఏదైనా నాన్ వెజ్ కొట్లు కానివ్వండి, మీట్ షాపులు కానివ్వండి, లేకపోతే ఆలయ సాంప్రదాయానికి విరుద్ధమైనవి ఏవైనా కూడా ఆ చుట్టుపక్కల ఉండడానికి వీల్లేదు. మరి ముఖ్యంగా ఆలయ ఆస్తులైతే అవి షాపులు కానీ ఇల్లులు కానీ ఆలయం డెకరం ఏదైతే ఉంటుందో, ఆ శాంక్టిటీ ఏదైతే ఉంటుందో దాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు అనేది ఖచ్చితమైన. మేడం ప్రభుత్వమే ఈ ఏవైతే రూల్స్ ఉన్నాయో ప్రభుత్వమే వైలేట్ చేస్తుంది.
టెంపుల్ నుంచి ఒక 50 మీటర్స్ దూరంలో వైన్ షాప్ ఉండకూడదు అంటే టెంపుల్ పక్కనే వైన్ షాప్స్ మీరు అలాట్ చేసినప్పుడు మరి దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఎవరిది ఉందండి? స్కూల్ పక్కనే మీరు వైన్ షాప్ ఉండకూడదు అని అంటే స్కూల్కి 10 మీటర్లు 50 మీటర్లు మీరు వైన్ షాప్లు అలాట్ చేసిన దాని తర్వాత ఇది ప్రభుత్వం తప్పిదామా లేకపోతే ప్రజల తప్పిదామా? ప్రజలు అల్లాడుతున్నప్పటికీ కూడా విననటువంటి ప్రభుత్వాలు ప్రస్తుత పరిస్థితుల్లో, గత ప్రభుత్వం అలానే ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం కూడా అలానే ఉంది. అది మనం చివరగా మాట్లాడుకుందాం, సమయం మించిపోదు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏం జరగాలి? మనం ఆలయ ఆస్తులను కాపాడుకోవడం, ఇప్పుడు మనం రెంటల్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం, ఎలా మెరుగు చేసుకోవాలి? మీరేం సలహా? వంశీ గారు, మనం ప్రతినిత్యం జాగోరేలో మనం చెప్తూ వస్తుంది ఒకటే, చట్టాలు ఉన్నాయి, అమలు అవ్వటం లేదు. చట్టం మాకు తెలియదు. దేవుడి మీద భక్తి ఉంటే సరిపోతుందా? మీరు ఉట్టి పూజలు చేస్తే సరిపోతుందా? మీరు ప్రశ్నించడం మొదలు పెడితే మీరు చట్టం తెలుసుకోవడం ఈ రోజుల్లో పెద్ద విషయం కాదు, అది పెద్ద ఇది కూడా కాదు, రాకెట్ సైన్స్ కాదు. సో నాకు తెలిసి మామూలు ప్రజలు కూడా ఎప్పుడైతే వారి వారి ప్రాంతాలలో జరుగుతున్న వాటి మీద వారికి ఒక అవగాహన ఉండాలి. ఆ ప్రాంతాల్లో ఎన్ని పురాతన ఆలయాలు ఉన్నాయి, దాని యొక్క విశిష్టత ఏంటి, అసలు అది ఏ రాజవంశంలో ఎప్పుడు కట్టారు, ఎందుకు కట్టారు, ఎలా కట్టారు, అక్కడున్న స్థానిక కథ ఏం చెప్తోంది, ఆ గుడికున్న విశిష్టత ఏంటి, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అదొక హెరిటేజ్ సంపదగా మనం చూస్తున్నాం. అది ప్రతి మనిషి, అంటే ఎవరైతే అక్కడ స్థానికంగా ఉన్నారో ప్రజలు ముందు క్వశ్చన్ చేయాలి, ప్రజలు ముందుకు రావాలి, తెలుసుకోవాలి ఆలయానికి సంబంధించి ఆస్తులు ఏమిటున్నాయి, దాన్ని ఎలా పరిరక్షించుకోవాలి. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. ఆలయం అనేది అందరిది కాబట్టి ఆలయ ఆస్తిని కూడా క్వశ్చన్ చేసే హక్కు పౌరుడికి ఉన్నట్టుగా మనం ఇంతకుముందు అనేక సందర్భాలలో కూడా మన చర్చా కార్యక్రమం ద్వారా మీకు దేవుడి మీద భక్తే ఉండనక్కర్లేదు, మీరు దాని మీద మీరు జస్ట్ మీకు ఒక అవగాహన ఉండి మీరు ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇస్తాం. మీరు అడగచ్చు, మీరు ప్రశ్నించవచ్చు, మీరు దాని మీద కావాలంటే పిల్లు వేయచ్చు, తెలుసుకోవచ్చు, కేసులు వేయచ్చు, దాని మీద ఏమన్నా సమాచారం రాబట్టాలన్నా ఆర్టీఐ నుంచి ఆర్టీఐ వేయచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. దానికి భక్తే ఉండనక్కర్లేదు. మీరు ఒక సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా, మీరు ఒక హిందువుగా, ఒక సిటిజన్గా అది మీ బాధ్యత. ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఒక హెరిటేజ్ ఎస్టాబ్లిష్మెంట్ కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మన కనీస బాధ్యత ఒక మన పౌరుడిగా. కాబట్టి అది చేయొచ్చు. రెండు, ఇప్పుడు ఇవాళ మాట్లాడింది కూడా ఏంటంటే, మన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆలయ ఆస్తులు ఉన్నాయో, ప్రభుత్వాలైనా డిపార్ట్మెంట్ అయినా కేవలం వాళ్ళు హక్కుదారులు కాదు, వాళ్ళు కేవలం దాన్ని సంరక్షణ చేయడానికి వాళ్ళు గార్డియన్స్గా మాత్రమే ఉంటారు అని చట్టం చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇక్కడ ఆలయానికి సంబంధించి కూడా ఈరోజు అన్య మతస్థులకి ఇస్తున్నారు అంటే అవి వాయులేట్ చేయకుండా ఉండగలగాలి. ఈరోజు కరెంట్ మార్కెట్లో ఎటువంటి రెంటల్ వాల్యూ ఉందో, ఆలయానికి ఇచ్చే ఆ రెంటల్ లీజులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రెజెంట్ కరెంట్ వాల్యూ ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో దాని ప్రకారమే రెంట్లు వసూలు చేయాలి. ఆ వచ్చిన రెంట్లు గుడికి దోహదపడాలి, గుడి అభివృద్ధికి దోహదపడాలి. రెండో ఆస్పెక్ట్. మూడు, రాజకీయ నాయకులు మీరు ఎవరైనా ఉండొచ్చుగాక, ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చుగాక, ఈరోజు ఆధ్యాత్మిక ఇటువంటి ఆలయాలకి సంబంధించి, ఆస్తులకు సంబంధించి మీకు సంబంధించిన వ్యక్తులకు మీరు ఫేవర్ చేయడం అనేది అది తప్పు, అది సమంజసం కాదు. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో సమానత్వం అని చెప్తున్నారో, మరి మీరు సమానత్వం వైపు అడుగులు వేయాలి. అందుకే అడుగుతున్నాం ఈరోజు, మరి మీరు మీ భూములలో అందరికీ అదే సమాన హక్కులు ఇస్తారా? మతానికి అతీతంగా మీరు కూడా అన్ని మత ప్రార్థనా స్థలాల్లో మీరు అటువంటి హక్కుని ఇస్తారా అని ఈరోజు అడుగుతున్నాం. సో మీరు ఇందాక అన్నారు అడ్వకేట్ గారు, అలా అడగలేరండి, ఎందుకంటే అందులో అంతా కూడా మళ్ళీ కమ్యూనల్ యాంగిల్ వస్తుంది. అంటే ఈరోజు ఒక హిందూ అడిగితేనే కమ్యూనల్ యాంగిల్ వస్తుందా? మిగతా వాళ్ళు మాట్లాడితే కమ్యూనల్ యాంగిల్ రాదా? ఇది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం కదా. ఏదైతే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన సమానత్వానికి విరుద్ధం కదా. మరి మన సమానత్వం అన్నప్పుడు అందరూ సమానంగా ఉండాలి కదా. మరియు అధిక సంఖ్యలో ఉన్న హిందువులకు మాత్రం ఎందుకు? ఈరోజు అధిక సంఖ్యలో ఉన్న హిందువులకి వాళ్ళ హక్కులు పూర్తిగా కాలరాయబడుతున్నాయి, వాయిస్లెస్ అయిపోతున్నారు. కాబట్టి కన్క్లూడ్ చేస్తున్నాను. కాబట్టి ఈ విషయం పట్ల కూడా అందుకే నేను మాట్లాడుతున్నానండి. ఇవన్నీ కూడా ఈరోజు మరి చట్టపరంగా ఇందాక అడ్వకేట్ గారు అన్నారు, చట్టాలు ఉన్నాయి, అప్పుడే 50ఏళ్ళలో ఉన్న చట్టాలు, మరి ఎందుకు చట్టాలు మార్చట్లేదు? చట్టం ఎందుకు మార్చట్లేదు? ఎందుకు మనం ప్రశ్నించట్లేదు? భక్తులు అని చెప్పి పరవశంతో మనం ఉండిపోవడం కాదు.
వ్యక్తులు వ్యవస్థలు ఎలక్షన్లు వస్తే మరి ఎందుకు మీరు మాట్లాడటం లేదు? అసెంబ్లీ సెషన్స్ వస్తాయండి, ఇప్పుడు మళ్ళీ ఇంకో సెషన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎందుకు ప్రశ్నించట్లేదు? మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎందుకు మీరు డిమాండ్ చేయట్లేదు? ఇది మీరు అసెంబ్లీలో లేవనెత్తండి అని ఎందుకు అడగటం లేదు? మీ ఎమ్మెల్సీలను ఎందుకు అడగటం లేదు? మీ ఎమ్మెల్యేలను ఎందుకు అడగటం లేదు? మీ ఎంపీలను ఎందుకు అడగటం లేదు? ఇది మీరు ఇటు చట్టసభల్లో మీరు మాట్లాడాలని అధిక సంఖ్యలో ఉన్న హిందువులు ఎందుకు అడగటం లేదు? లేకపోతే ఒక పబ్లిక్ స్పిరిటెడ్ ఉన్న వ్యక్తులు మతానికి అతీతంగా ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు, ఎందుకు సంధించట్లేదు? సో అలా సంధించినప్పుడు మన ప్రభుత్వాలని నిందించి కూడా ఉపయోగం లేదు. మీరు చైతన్యం ప్రజల్లో రావాలి. ప్రజల్లో క్వశ్చన్ చేస్తేనే ప్రభుత్వాలు ఆన్సర్ చేస్తాయి, తప్పకుండా చేస్తాయి, కానీ మీరు క్వశ్చన్ చేయాలి. దానికి మీకు చిత్తశుద్ధి ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు, దాన్ని ప్రాక్టికల్గా అడుగులు వేయాలి. కాబట్టి ఈరోజు ఏవైతే ఆలయాలకి సంబంధించి ఏవైతే రెంట్లు రావాలో ఇప్పటికైనా ప్రభుత్వము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం జాగోరే జాగో తరఫు నుంచి, మీరు తప్పకుండా ఆ బకాయిలు వసూలు చేయండి. కొత్త ఫ్రెష్ లీజ్ అగ్రిమెంట్స్ తయారు చేయండి. అది కూడా ప్రెజెంట్ కరెంట్ వాల్యూ మార్కెట్ రేట్లు ఏదైతే ఉందో అది ఆ డబ్బులు రావాలి ఆలయానికి, అక్కడ న్యాయం జరగాలి. ఏవైతే ఆలయ స్ఫూర్తికి ధర్మానికి విరుద్ధంగా ఉండే ప్రాంగణంలో అటువంటి వాటికి పర్మిషన్స్ ఇవ్వద్దు అని అంటున్నాం. అదేవిధంగా ఏవైతే ఈరోజు మనం ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, మరి ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో, మరి ఇందాక ఇవాళ వక్ఫ్ ల్యాండ్స్ గురించి చెప్తున్నారు. మరి వక్ఫ్ ల్యాండ్లో ఏం చేస్తున్నారు? కట్టించండి. వక్ఫ్ ల్యాండ్లో మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? అనేక మంది ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి వక్ఫ్ ల్యాండ్లో కూడా మీరు కట్టించండి, వాళ్ళకి సహారా ఇవ్వండి, షట్టర్లు వేయించండి, షాపులు వేయించండి. మరి ఇక్కడ అడుగుతున్న ప్రశ్న మరి అక్కడెందుకు మీరు అడగటం లేదు? సో ఇలాంటివన్నీ కూడా కీలకంగా ఈరోజు మనం జాగ్రత్త మనం ఈరోజు ప్రజల్ని చైతన్యపరిచే విధంగానే ఈరోజు ఒక అవగాహన కోసమే మనం ఈరోజు ఇవాళ ఏంటంటే ధర్మాన్ని కాపాడి ధర్మాన్ని మన ముందుకు అందరికీ ఇచ్చేటువంటి ఆ దేవుడికే అధర్మం జరుగుతుందని ఈ చర్చ చాలా చక్కగా ముందరికి తీసుకెళ్ళినటువంటి యమునా పాఠక్ గారికి, అలాగే హెచ్ఎండి గారు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. ధన్యవాదాలు కుమారస్వామి గారు, యమునా పాఠక్ గారు, నమస్కారం. అలాగే మన కార్యక్రమంలో జూమ్లోకి వచ్చి పాల్గొన్న గోపాల్ శర్మ గారికి, శివాజీ గారికి ధన్యవాదాలు. ఇది ఇవాళ జాగోరే జాగో కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.